ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు అదేవిధంగా కృష్ణా జిల్లాల్లో విజయవాడ నగరం మునిగిపోవడానికి ప్రధానమైన కారణం బుడమేరు పైన ఉన్న ఆక్రమణలే. ఎంత అవినీతి జరిగిందో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా మునిగిపోవడాలు చూసాము. ఏదో పేదవాళ్ళ ఇల్లు లేదంటే గుడిసెలు మునిగిపోవడం చూసాము తప్పితే ఇవాళ విల్లాలు కూడా మునిగిపోతూ ఉన్నాయి. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, కట్టుకున్న వాళ్ళు ఎవరు, ఏ రకంగా కట్టుకోగలిగారు, మరి ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇతర ప్రజానాయకులు ఏం చేస్తూ ఉన్నారు, దానికి వారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించారు, దానికి మేము అందరం కూడా సహకరిస్తాం. ఇవాళ ప్రతిపక్షాలు లేదా అధికార పార్టీ అనేది వేరు వేరు మాటలు కాకుండా అందరం కూడా ఒకే మాట పైన ఇవాళ ప్రజలకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రాలో కూడా చాలా నష్టం జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది. కాబట్టి రెండు రాష్ట్రాల్లో జరిగిన విపత్తును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అదేవిధంగా తక్షణమే ఆయనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరో మాట మేము కోరుతున్నది ఏమంటే, ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశంగా కాకుండా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి సహాయ కార్యక్రమాల్లో కూడా అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే పద్ధతుల్లో ఆయన ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రతిపక్షాలు వేరే, అధికార పార్టీ వేరే అనేది రాజకీయాలప్పుడు ఉంటుంది తప్పితే ఇవాళ ఉపద్రవం వచ్చినప్పుడు దాదాపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ 4 జిల్లాల్లోనే కాకుండా అనేక జిల్లాల్లో కూడా చాలా నష్టం జరిగింది. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకు అందరి సహకారంతో ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ మరి ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు కొట్టుకురావడం అనేది కూడా దీన్ని బట్టి చూస్తా అంటే అధికారులు అప్రమత్తంగా లేరనేది మాత్రం స్పష్టంగా కనపడతారు. నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దీనిపైన విచారణ జరిపించాలి. కారణం దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పేది ఏమంటే, మొన్న కన్నయ్య నాయుడు గారు ఎవరైతే తుంగభద్ర డ్యాంలో ఆ గేట్లు చేశాడో ఆయన్ని సలహాదారుగా పెట్టుకున్నారు. చాలా సంతోషము. అలాంటి వాళ్ళు మనం గౌరవించాల్సిందే. అదే సందర్భంలో ఇవాళ జరిగిన ల్యాప్సెస్ పైన సమగ్రమైన విచారణ జరిపించాలి. ఒక సీనియర్ ఈఎన్సీ ద్వారా దీనిపైన విచారణ జరిపించాలని కోరుతాం.